మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే కార్తీక ఆదివారం రాత్రి చీకటి పడిన తర్వాత బెల్లంతో ఇలా చేస్తే చాలు మీ దశ మారిపోతుంది. వద్దన్న ధనం వస్తుంది. ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. కార్తీక మాసంలో వచ్చే ప్రతి ఆదివారం చాలా ప్రత్యేకమైనది. కార్తీక ఆదివారాలలో సూర్య భగవానుని పూజిస్తే చాలా మంచిది. సూర్య పూజ పూలతో దీపాలతో చేయమని కాదు. సూర్యుడికి ఒకే ఒక్క పూజ, అదే ఆర్జ్యం ఇవ్వటం. సూర్యుడిని ఎవరూ ఫోటో రూపంలో కానీ విగ్రహాల రూపంలో కానీ పూజించరు. ఎందుకంటే సూర్యుడు ప్రత్యక్ష దైవం. సూర్యుడు ప్రతిరోజు మన కళ్ళకు కనిపిస్తాడు. సూర్య భగవానుని మనం చూస్తాం గనుక ఆ సూర్య భగవానుని పూజించాలి. పూజ అంటే మళ్ళీ అదేదో పెద్ద పూజ అనుకోవద్దు. ఆర్ఘ్యం సమర్పిస్తే చాలు. ముఖ్యంగా కార్తీక ఆదివారాలలో చక్కగా ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసుకుని ఒక చెంబుడు నీళ్లు తీసుకొని ఆ నీటిలో చిటికెడు కుంకుమను వేసి ఆ నీటిని సూర్యుడికి ఆర్ఘ్యం వదలండి. అలా చేయటం వలన చక్కటి ఆరోగ్యం లభిస్తుంది. ఇక ఎవరైతే తీవ్రమైన సమస్యలను అనుభవిస్తూ ఉన్నారో, జీవితాలను మార్చుకోవాలి అని అనుకుంటూ ఉన్నారో వారు చక్కగా ఈ కార్తీక ఆదివారం రోజు బెల్లంతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు మీ జీవితం మారిపోతుంది. మీ దశ తిరిగిపోతుంది. అంటే కష్టాలన్నీ కూడా పోయి అందరిలాగా ఆనందంగా ధనానికి లోటు లేకుండా జీవించగలుగుతారు అని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి కార్తీక ఆదివారం నాడు బెల్లంతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు బ్రహ్మరాత ఎలా పనిచేస్తుందో తెలిపే పవిత్ర కథను విందాం. ఒకసారి నారదుడు భూలోక ప్రయాణాన్ని ముగించుకొని దేవలోకమునకు బయలుదేరుతూ సంధ్యా సమయం కావటం వలన సంధ్యావందనం కొరకే స్నానమాచరించాలని ఒక వాగులోనికి ప్రవేశిస్తూ ఉండగా కాలికి ఒక పుర్రె తగిలినది. నారదుడు దాని వైపు చూస్తే ఆ తల ముల్లోకాలు దర్శిస్తుందని వ్రాసి ఉంది. ఏమిటి ఈ పొరపాటు? చనిపోయి పడిపోయిన ఈ పుర్రె ముల్లోకాలను ఎలా దర్శిస్తుంది అని సందేహంతో నారదుడు సంధ్యావందనము ముగించుకుని ఆ పుర్రెను తీసుకుని వైకుంఠమునకు బయలుదేరటం జరిగింది. నారదుడు వైకుంఠం చేరుకుని విష్ణుదేవునితో ఇలా అన్నాడు. స్వామి, బ్రహ్మదేవుడు ఈ పుర్రె ముల్లోకాలు దర్శిస్తుందని వ్రాశాడు. ఈ పుర్రె భూలోకంలో పడి ఉంటే పుర్రెను నేను తీసుకువచ్చాను. ఇది ఎలా సాధ్యం అని ప్రశ్నించాడు. దానికి విష్ణువు చిరునవ్వు నవ్వి, నారద, వ్రాతల గురించి నాకు తెలియవు. కేవలం నేను జీవులకు పోషణ బాధ్యతలు మాత్రమే చూస్తాను. ఈ విషయాన్ని పరమేశ్వరుని అడగటం మంచిది అని సమాధానమిచ్చాడు. వెంటనే ఆ పుర్రెను తీసుకుని నారదుడు కైలాసంలో ఉన్న శివుని దగ్గరకు వెళ్ళి అదే ప్రశ్న అడిగాడు. అప్పుడు పరమేశ్వరుడు, ఆయువు తీరిన వారి ప్రాణాలు తీయటమే నా పని. ఇది రాసిన బ్రహ్మను అడగటము సమంజసంగా ఉంటుంది అని సలహా ఇచ్చాడు. దాంతో ఆ పుర్రెను తీసుకుని బ్రహ్మలోకం బయలుదేరి వెళ్ళాడు నారదుడు. వెళ్ళి బ్రహ్మను ప్రశ్నించగా, ఏం నారద, విధాత రాసిన రాతనే ప్రశ్నించేటి అంతటి వాడవయ్యావా? అయినా అడుగుతున్నావు కాబట్టి నీ సందేహాలు తీర్చటం నా ధర్మం అని బ్రహ్మ ఇలా అడిగాడు. నారద, ఈ పుర్రెను తీసుకుని మొదట ఎక్కడికి ప్రవేశించావు అని బ్రహ్మ అడిగాడు. వైకుంఠం అని నారదుడు సమాధానమిచ్చాడు. రెండవ మారు ఎక్కడికి తీసుకుని వెళ్ళావు అని బ్రహ్మ మళ్ళీ అడిగాడు. కైలాసం అని మళ్ళీ సమాధానమిచ్చాడు నారదుడు. మరి చివరిగా ఎక్కడికి తీసుకువచ్చావు అని మళ్ళీ బ్రహ్మ అడిగాడు. బ్రహ్మలోకం అని సమాధానమిస్తూ ఆశ్చర్యకరంగా తన ముఖ కవలికలను మార్చుకున్నాడు నారదుడు. అప్పుడు బ్రహ్మ, ఏం నారద, ఇప్పుడు చెప్పు, నేను వ్రాసిన రాతలో ఏదైనా దోషం ఉన్నదా అని అడిగాడు. నారదుడు వెంటనే తన తప్పును క్షమించమని ఆ పుర్రెను వదిలేశాడు. అది భూమిపై పడి పగిలిపోయినది. ఆ జీవికి కపాల మోక్షం లభించింది. జీవి దేవిలో ఐక్యమైపోయింది. ఇదంతా చూస్తున్న నారదుడికి తల తిరిగినట్లు అయింది. బ్రహ్మదేవుడు ఆ తర్వాత నారదుడికి జరిగిన కథ అంతయు కూడా వివరంగా చెప్పి, ఇతడు పూర్వం ఒక మహర్షి. పరిపక్వత చెందని కారణం చేత ఇతడికి ఆ జన్మలో మోక్షం లభించలేదు. ఈ జన్మలో తనకు లభించిన డబ్బుకు కానీ బంగారానికి కానీ రూపవతి అయిన యవ్వనవతికి కానీ వ్యామోహపరుడు కాక అన్నిటినీ తునప్రాయంగా త్యాజించి మోక్షలోకాలను పొందగలిగాడు అనే బ్రహ్మ నారదుడితో చెప్పాడు. ఈ కథలో నీతి ఏమిటి అంటే, మనం ఏది కోరుకుంటే అది మనకు ప్రాప్తిస్తుంది. నిష్కల్మషమైన సాధన మన వంతు, ఫలితం ఇవ్వటము భగవంతుడి వంతు. మనం వదిలివేయటం అలవాటు చేసుకుంటే మనకు కావలసినవన్నీ మన వద్దకు చేర్చే బాధ్యతను భగవంతుడు తీసుకుంటాడు.
ప్రతి మనిషిలోనూ జ్ఞానమనే దివ్య జ్యోతి పామువలే నిద్రపోతూ ఉంటుంది. దానిని సాధన చేత నిద్రలేపినట్లయితే షట్చక్రాలను ఛేదించటం సులభమవుతుంది. దీనిని కుండలినీ యోగం అని కూడా అంటారు. ఇది మోక్షం అనే ద్వారాన్ని తెరవడానికి తాళంచెవి వలె పనికి వస్తుంది. ఇక వీడియోలోకి వస్తే, లక్ష్మీదేవికి తీపి పదార్థాలు అంటే చాలా ఇష్టం. అందులోనూ బెల్లం అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి మహా ఇష్టం. బెల్లం ఎక్కువ స్వీట్లు తయారీలో ఉపయోగిస్తూ ఉంటారు. కానీ బెల్లం ఒక వ్యక్తి జీవితాన్ని తీపితో నింపుతుందన్న విషయం చాలామందికి తెలియదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక చిన్న బెల్లం ముక్కతో కొన్ని పరిహారాలు చేయటం వల్ల డబ్బు కొరతను అధిగమించవచ్చు. సాధారణంగా ప్రతి ఇంట్లో బెల్లం ఉపయోగిస్తూ ఉంటారు. ప్రత్యేకంగా కార్తీక ఆదివారం నాడు బెల్లంతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు మీ దశ తిరిగిపోతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ పరిహారం వలన మీరు కోరుకుంది మీ సొంతమవుతుంది. ధన సమస్యలు పోతాయి. ధన లాభం కలుగుతుంది. ఇప్పటి వరకు కష్టాలు అనుభవిస్తున్న మీ జీవితం ఒకేసారి సంతోషంగా మారిపోతుంది. బెల్లం చాలా పవిత్రమైన పదార్థం, శుద్ధి అయిన పదార్థం. బెల్లంతో ఎటువంటి పరిహారం చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ధన లాభం కలుగుతుంది. ఆర్థిక సమస్యలు పోతాయి. అసలేం చేయాలంటే ఏమీ లేదు, బెల్లంతో దీపాలు వెలిగించండి. కార్తీక ఆదివారం రోజు రాత్రి సమయంలో అంటే సంధ్యా సమయంలో 5 నుండి 7 గంటల మధ్యలో చక్కగా 2 బెల్లం కుందులను తీసుకొని వాటిపైన చిన్న స్క్వేర్ షేప్ లాగా చెక్కి ఆ ప్లేస్లో నూనె పోయండి. తర్వాత 2 వత్తులను ఒక వత్తిగా చేసి 2 దీపాలలో వేయండి. ఆ తర్వాత ఈ దీపాలకు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి పుష్పాలను, అక్షింతలను సమర్పించండి. అలాగే 2 అరటి పండ్లను నైవేద్యంగా పెట్టండి. ఈ దీపాన్ని ఇంట్లో పూజ గదిలో పెట్టండి. ఇలా ఈ బెల్లం దీపాలను వెలిగించటం వలన మీకు ఉండే కష్టాలు చాలా సులభంగా పోతాయి. మీ జీవితంలోని కష్టాలన్నీ కూడా ఒకే రోజుతో పోతాయి. నెక్స్ట్ డే నుండే మీరు మార్పును చూస్తారు. దశ మారిపోతుంది. చక్కటి రిజల్ట్ను మీరే మీ కళ్ళతో చూస్తారు. కార్తీక మాసంలో ప్రతి ఆదివారం రోజు ఈ విధంగా బెల్లం దీపాలను వెలిగిస్తే మీకు చాలా మంచి జరుగుతుంది. దీపం కొండెక్కిన తర్వాత బెల్లం కుందులను అలా రాత్రంతా కూడా వదిలేసి మరునాడు ఈ బెల్లాన్ని గోవుకు తినిపించండి. అంటే ఒట్టి బెల్లం కాకుండా తోటకూరలో ఈ బెల్లాన్ని కలిపి కానీ, అన్నంలో ఈ బెల్లాన్ని కలిపి కానీ, మినుముల్లో, గోధుమ పిండిలో ఇలా ఏదో ఒక దాంట్లో ఈ బెల్లాన్ని కలిపి గోవుకు తినిపించేయండి. అంతే. ఈ చిన్న పరిహారం వలన మీ జీవితంలో ఎన్ని మార్పులు వస్తాయో మీరే చూడగలుగుతారు. కనుక ప్రతి ఒక్కరూ కూడా కార్తీక ఆదివారం రోజు బెల్లంతో ఈ చిన్న పరిహారాన్ని చేసి మంచి శుభ ఫలితాలను పొందండి. రేపే కార్తీక ఆదివారం. రహస్యంగా 2 లవంగాలతో ఇలా చేస్తే 60 నిమిషాల్లో లక్షలు కాదు కోట్లు వస్తాయి. మీకు ఉన్న సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం లభిస్తుంది. ధనం వస్తుంది. సంపాదన పెరుగుతుంది. కావలసినంత ఐశ్వర్యం వస్తుంది. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. లవంగాలు సుగంధ ద్రవ్యాలలో ఒకటి కనుక లవంగాలతో పరిహారాలు చేస్తే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. లవంగాలను తాంత్రిక మరియు క్షుద్ర పూజలలో బాగా వాడుతూ ఉంటారు. పురాతన కాలం నుండి లవంగాలను చాలా పనులలో ఉపయోగిస్తూ ఉన్నారు. లవంగాలను వంట ఇంటి మసాలా దినుసులలో ఆరోగ్యపరంగా చెడు నుండి బయటపడడానికి లవంగాలను ఉపయోగించేవారు. అయితే లవంగాలు ఘాటుగా ఉంటాయి కాబట్టి వీటిని ఎవ్వరూ తినడానికి ఇష్టపడరు. కానీ ఇవి మన శరీరానికి ఎంతో ఉపయోగపడతాయి. లవంగాలలో విటమిన్ B1, B2, B4, B6, B9, విటమిన్ సి అధికంగా ఉంటాయి. లవంగాలను తినటం వలన మన శరీరానికి కావలసిన అన్ని రకాల విటమిన్లు దాదాపుగా లభిస్తాయి. అలాగే లవంగాలు మన కష్టాల నుండి కూడా మనల్ని బయటపడేస్తుంది అని మన పెద్దలు చెప్పేవారు. లవంగాలు మన ఇంట్లో ఉంటే నకారాత్మక శక్తిని ఆకర్షించేందుకు చాలా బాగా పనిచేస్తాయి. ఇక ఇంతటి విశేషమైన లవంగాలతో కార్తీక ఆదివారం రోజు ఈ చిన్న పరిహారం చేస్తే చాలు 60 నిమిషాలలో లక్షలు కాదు కోట్లు వస్తాయని పెద్దలు అంటూ ఉన్నారు. మరి ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. కార్తీక ఆదివారాలు చాలా విశేషమైనవి. ఈరోజు ఏమీ చేయకపోయినా సూర్యభగవానుడికి జస్ట్ నీటిని సమర్పించి ఆర్జ్యం ఇస్తే చాలు. సూర్యభగవానుడు కరుణించేస్తాడు, సకల ఐశ్వర్యాలను ఇచ్చేస్తాడు. ఇక విషయంలోనికి వస్తే చాలామంది ధనం విషయంలో ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ధన సంపాదన పెరగదు, కానీ బయట ఖర్చులు మాత్రం పెరిగిపోతూ ఉంటాయి. ఇలా ధనం లేదని బాధపడేవారు కార్తీక ఆదివారం రోజు చక్కగా 2 లవంగాలను తీసుకోండి. పువ్వు ఉన్నవే తీసుకోవాలి.
పువ్వు లేనివి పనికిరావు. ఇలా 2 లవంగాలను తీసుకొని వాటిని ఒక చిన్న ప్లేట్లో వేయండి. స్టీలు, రాగి, ఇత్తడి ఇలా ఏదో ఒక ప్లేట్లో వేసి ఆ ప్లేట్లోనే లవంగాల మీద కొంచెం కర్పూరం పొడిని కూడా వేయండి. ఇలా వేసిన తర్వాత ఈ 2 ప్లేట్లను తీసుకొని మీ ఇంటిలో హాల్లోనికి వచ్చేయండి. మీ ఇంటి నడి బొడ్డుకు వచ్చి అక్కడ ఈ లవంగాలను అగ్గిపుల్లతో వెలిగించి కాల్చివేయండి. ఎవరూ లేనప్పుడు రహస్యంగా ఈ పరిహారాన్ని చేయండి. ఇలా లవంగాలను పూర్తిగా కాల్చివేయండి. చివరిలో బూడిద మిగులుతుంది కదా, ఆ బూడిదను ఇంటి బయటకు తీసుకొని వెళ్ళి ఆకాశం వైపు చూపించి ఉఫ్ అని ఊదేయండి. కార్తీక ఆదివారం రోజు రహస్యంగా ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా 60 నిమిషాల్లో మీ జీవితం అద్భుతంగా మారుతుంది. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. లక్షలు, కోట్లు వస్తాయి. అంటే కోట్లు సంపాదించేస్తారు అని కాదు, కోట్లు సంపాదించే శక్తిని పొందుతారని అర్థం. ఆ శక్తిని మీరు సరైన పద్ధతిలో ఉపయోగించుకుంటే ఖచ్చితంగా కోటీశ్వరులుగా మారిపోతారు. కాబట్టి మీరు కూడా రేపు కార్తీక ఆదివారం రోజు 2 లవంగాలతో ఈ చిన్న పరిహారం చేసి 60 నిమిషాల్లో శుభాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.